Rejoice evermore, for this is the will of God. Rejoice evermore, for this is the will of God. Rejoice evermore, for this is the will of God in Christ Jesus concerning you. Sing hallelujah to the Lord our God. Enter his courts with songs of praise. Sing hallelujah to the Lord our God. Enter his courts with songs of praise. Pray without ceasing, for this is the will of God. Pray without ceasing, for this is the will of God. Pray without ceasing, for this is the will of God in Christ Jesus concerning you. Sing hallelujah to the Lord our God. Enter his courts with songs of praise. Sing hallelujah to the Lord our God. Enter his courts with songs of praise. In everything give thanks, for this is the will of God. In everything give thanks, for this is the will of God. In everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. Sing hallelujah to the Lord our God. Enter his courts with songs of praise. Sing hallelujah to the Lord our God. Enter his courts with songs of praise. గుడ్ మార్నింగ్ ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను మనము పరిశుద్ధ జపమాల మాత అయిన మరియ తల్లి యొక్క స్మరణ దినమును జరుపుకొనుచు మనం ఈ దివ్య బలి పూజను దేవుడికి కృతజ్ఞతగా మరియ తల్లితో మనము కలిసి ఈ పూజను సమర్పించుకుందాం. మరియు నార్సిస్ పరీక్ష వారు ఈరోజు వారి యొక్క కిడ్నీ మూత్రపిండాల్లో రాళ్ళు ఉండడం వల్ల సర్జరీ కోసం వెళ్తున్నారు. వారి తమ్ముడైన విశ్వజిత్ మా దగ్గర ఉన్న బ్రదర్ గారు వారి కోసం ప్రార్థించమని వాళ్ళందరినీ కూడా అర్థిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభు అయిన యేసయ్య నామంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ముందుగా జపమాల మాత పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ యొక్క గొప్ప పండుగ మరియ తల్లి పండుగ, జపమాల పండుగ అంటే మన పండుగ. ఎందుకంటే జపమాల అనేది మనం ప్రతిరోజు జపిస్తూ ఉన్నాం. చాలా కుటుంబాలలో జపిస్తూ ఉన్నాం. ఈ యొక్క జపమాల ఒక ఆయుధం లాంటిది. మనం పూర్వ నిబంధనలో చూస్తే దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆయుధం కలిగి ఉన్నాడు. చిన్నపాటి రాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. అవి చిన్నదే, కానీ ఆయన చేసిన ఆ యుద్ధంలో ఆయనే విజయం సాధించాడు. ఈరోజు మన చేతిలో కూడా ప్రభు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఈ యొక్క జపమాల. మన 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 జీవితంలో వస్తున్నటువంటి దుష్టుణ్ణి ఎదిరించాలి అంటే మనకున్నటువంటి ఆయుధాల్లో ఒక ఆయుధం ఈ యొక్క జపమాల. ఈ యొక్క ఆయుధం ద్వారా, జపమాల ద్వారా
మనం దుష్టుని ఎదిరించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ మరియ తల్లికి ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మరియ తల్లి మాకు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని అడుగుదాం. జపమాలలో మనం చూసినట్లయితే దేవవర ప్రసాదం చేత అని ఆ గొప్ప దేవుడే, తండ్రి దేవుడే మరియ తల్లిని సంబోధించాడు. దేవుని తల్లి అని ఆ రోజే పిలిచాడు దేవదూత రూపంలో. ఆ రెండవ భాగంలో మనం మరియ తల్లిని ప్రార్థన సహకారాన్ని కోరుతూ ఉన్నాం. ఈరోజు ఆ తల్లిని ప్రార్థించమని అడుగుదాం. జకర్యా గ్రంథంలో ఎలాగైతే ప్రభు అగ్నిగూడను కాపలాగా ఉంచుతానని వాగ్దానం చేశాడో, ఈరోజు అదే మరియ తల్లిని ప్రార్థన చేద్దాం. ఆ జపమాలను మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన రాష్ట్రం చుట్టూ, మన దేశం చుట్టూకు రక్షణగా ఉంచమని ప్రార్థన చేద్దాం. జపమాల్లో ఉన్నటువంటి గొప్ప రహస్యాన్ని తెలుసుకొని మన జీవితంలో కూడా జపమాలను ఒక భాగంగా చేసుకుందాం. ప్రతిరోజు జపమాలను జపిస్తూ మరియ తల్లి ద్వారా యేసయ్యకు దగ్గర అవుదాం. ఒక పునీతుడు చెప్తాడు, ఎవరు కూడా మరియ తల్లిని యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించలేరు అని. అంటే మనం ఎంతగా ప్రేమించినా కూడా, ఎన్ని జపమాలను చెప్పినా కూడా మనం కూడా యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించలేము అని. మనకిచ్చినటువంటి కొద్ది సమయంలో ఆ జపమాలను చెప్పిస్తూ, జపమాల ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి లోకంలో. ఈరోజు ఆ జపమాల మాత పండుగను తిరుసభ ద్వారా మనం జరుపుకుంటడం ఎంతో ఆనందకరం. తిరుసభ మనకిస్తున్నటువంటి గొప్ప వరాన్ని మనం ప్రార్థన చేద్దాం. జపమాలను ఎలా జపించుకోవాలో మరియ తల్లిని ప్రార్థన సహకారాన్ని కోరుతూ మన జీవితంలో కూడా జపమాల ద్వారా, మరియ తల్లి ద్వారా ఆ దేవునికి దగ్గర అవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క పాపానికై, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి ఆ యొక్క సందర్భాలను బట్టి గొప్ప దేవునికి క్షమాపణ అడుగుదాం. Lord have mercy on us all. Lord have mercy on us all. Lord have mercy, Lord have mercy, Lord have mercy on us all. Christ have mercy on us all. Christ have mercy on us all. Christ have mercy, Christ have mercy, Christ have mercy on us all. Lord have mercy on us all. Lord have mercy on us all. Lord have mercy, Lord have mercy, Lord have mercy on us all. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును గాక. Amen. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములు నీ అనుగ్రహముతో నింపుము. దేవమాత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్యోతారమును మేము తెలుసుకుంటిమి. పవిత్ర కన్య అయిన విజ్ఞాపన ద్వారాను అతని శిలువ శ్రమల ఫలితమునను మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Amen.
First reading, a reading from the letter of Saint Paul to the Galatians. A reading from the letter of Saint Paul to the Galatians, chapter 2, verses from 1 to 2, followed by 7 to 14. Chapter 2, verses from 1 to 2, followed by 7 to 14. After 14 years, I again went up to Jerusalem with Barnabas, and Titus came with us. Following a revelation, I went to lay before them the gospel that I am preaching to the pagans. I had a private meeting with the leaders, lest I should be working or have worked in a wrong way. They recognize that I have been entrusted to give the good news to the pagan nations, just as Peter has been entrusted to give it to the Jews. In the same way that God made Peter the apostle of the Jews, he made me the apostle of the pagans. James, Cephas, and John acknowledged the graces God gave me. Those men who were regarded as the pillars of the church stretched out their hand to me and Barnabas as a sign of fellowship. We would go to the pagans and they to the Jews. We should only keep in mind the poor among them. I have taken care to do this. When later Cephas came to Antioch, I confronted him, since he deserved to be blamed. Before some of James' people arrived, he used to eat with the non-Jewish people. But when they arrived, he withdrew and did not mingle anymore with them for fear of the Jewish group. The rest of the Jews followed him in this pretense, and even Barnabas was part of this insincerity. When I saw that they were not acting in line with the truth of the gospel, I said to Cephas publicly, "If you who are Jewish agreed to live like the non-Jews, setting aside the Jewish customs, why do you now compel the non-Jews to live like the Jews?" The word of the Lord. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ఒసగినావు నాకు నీ జీవితం, ఒసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా,
స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా నన్ను ఎన్నుకున్నావు నీ దాసుగా నన్ను ఎన్నుకున్నావు నీ దాసుగా ఏ విధముగా తెలిపేది ధన్యవాదము ఏ విధముగా తెలిపేది ధన్యవాదము స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలియా సీమయందు నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లా నేను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. క్రీస్తు శకము 16వ శతాబ్దమున కూడా
క్రైస్తవులపై, క్రైస్తవ రాజ్యాలపై అనేక మంది శత్రువులు వారిపై యుద్ధాలకు వచ్చినట్లుగా, దాడి చేసినట్లుగా 16వ శతాబ్దంలో కూడా యూరోప్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో దేశాలపై, క్రైస్తవ దేశాలను ఓడించటానికి, వారిపై దండ చేయటానికి, వారిని ధ్వంసం చేయటానికి మహమ్మదీయులు అనేక సంఖ్యలో వచ్చి వారిపై విరుచుకు పడుతున్నారు. ఆ సమయమున స్పెయిన్కు చెందిన డాన్ జువాన్ అనే రాజు నాయకత్వంలో చిన్న సంఖ్యలో ఉన్న ఆ క్రైస్తవ సైనికులు ఆ మహమ్మదీయులపై గొప్ప విజయం సాధించారు. ఆ విజయాన్ని సాధించిన దినము అక్టోబర్ 7వ తారీఖు, సంవత్సరము 1571. మామూలుగా యుద్ధాలు ఎక్కువ శాతం భూమి మీద, అంటే మట్టి ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా యుద్ధాలు చేయటానికి ఒప్పుకుంటారు. కానీ ఈ యుద్ధ ప్రత్యేకత ఏమిటంటే, లెపాటో అనే పట్టణము ఉన్న, అది ఓడరేవు పట్టణము, ఆ యొక్క సముద్ర ప్రాంతంలో, సముద్రంలో యుద్ధము జరిగింది. అలా క్రైస్తవ సైన్యము ఆ యుద్ధములో గెలుపొందారు. ఇలా ఆ చిన్నగా ఉన్న క్రైస్తవ సైన్యము అంత పెద్ద సంఖ్యలో ఉన్న మహమ్మదీయుల సైన్యమును ఎలా ఓడించగలిగారు అని, ఆ రహస్యం ఏమిటి అని డాన్ జువాన్ అడిగినప్పుడు అతను ఆ రహస్యాన్ని ఇలా తెలియపరిచారు. క్రైస్తవ సైనికులమందరము కూడా ఒకే ఒక మాట ప్రమాణము తీసుకున్నాం. ఆ ప్రమాణం ఏమనగా, యుద్ధముకు ముందు మరి యుద్ధ సమయంలో కూడా జపమాలను జపిస్తూ యుద్ధము చేయటానికి మేము నిర్ణయించుకున్నాము. అలా జపమాల చెప్పడం ద్వారానే మేము అతి తక్కువ, అంటే తక్కువగా ఉన్న అల్ప సైన్యంలో ఉన్నా సరే మేము విజయము ఆ జపమాల మాత అయిన, పరిశుద్ధ మాత అయిన మరియ తల్లి సహాయంతోనే యుద్ధములో జయించగలిగాము అని ఆ రాజు చెప్పారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందువలననే 5వ పాయస్ పాపు గారు కొన్ని నెలల తర్వాత అదే రోజున అక్టోబర్ 7వ తేదీన పరిశుద్ధ జపమాల ఉత్సవాన్ని శ్రీ సభలో ప్రవేశపెట్టారు. ప్రియ సహోదరులారా, జపమాల, మనము చూస్తున్న జపమాల ప్రస్తుతము ఇలా ఉందని మనము తెలుసుకోవచ్చు. ఈ జపమాల ఈ స్థితికి, మన చేతుల్లో, మన ఇళ్లలో ఉన్న ఈ స్థితికి ముఖ్యంగా రావటానికి కారకుడు అయిన ధన్యుడైన అలన్ డి లా రోచే అనే ధన్యుడు, పునీతుడు ఈ యొక్క జపమాలను ఇలా అమర్చి రోజు కూడా జపమాల ఇలా ప్రార్థించాలని మరియతల్లి చెప్పినట్లుగా అతను మనకు తిరుసభకు అందచేసి ఉన్నారు, తన మరియతల్లి యొక్క ఉద్దేశాన్ని. కానీ దానికంటే ముందుగానే పునీత డొమినిక్
వారు 13వ శతాబ్దం చెందిన పునీతుడు. మరియ తల్లి మొట్టమొదటిసారిగా ఆ మాత ఈ జపమాలను జపించాలి, ఎలా జపించాలి అని పునీత డొమినిక్ వారికి తెలియపరుస్తూ అదే సందేశాన్ని క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈ జపమాలను లేకుంటే జపాలను భక్తితో చెప్పాలి, ధ్యానించాలని ఆ పునీతుని ద్వారా, పునీత డొమినిక్ ద్వారా మొదటిగా మరియ తల్లి తన సందేశాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనకు తెలియపరిచింది. మరి 1917 మే 13వ తేదీన మరి ఒకసారి మరియమాతమ్మ ఆ ఫాతిమా పురంలో పిల్లలకు అగుపించి మరొకసారి దృఢంగా గట్టిగా నుంచి చెప్పింది ఏమిటంటే, జపమాలను చెప్పండి, ప్రార్థించండి, జపమాల ద్వారా ప్రార్థించండి అని మరియ తల్లి మరొకసారి జపమాల యొక్క విశేషతను ప్రపంచానికి గుర్తు చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, జపమాలలో మనం ఏమి చేస్తాం, ఎలా జపమాలను మనము చెప్తాం? మొదటిగా విశ్వాస సంగ్రహాన్ని చెప్తాం, తర్వాత పరలోక జపమును మరియు దేవవర ప్రసాదం మంగళవార్త జపమును మనము చెప్తాం. తర్వాత త్రిత్వేకానికి దేవునికి స్తోత్రముగా జపాన్ని చెప్తాం. ఇంతే జపమాలలో చెప్పే ఈ జపాలు లేకుంటే ప్రార్థనలు ఏదో ఎక్కడి నుంచో తీసుకున్నవి కాదు, కానీ క్రైస్తవ విశ్వాసముపై ఆధారపడి ఉన్న ప్రార్థనలే. అంతేకాక బైబిల్లో ఆధారంగా ఉన్న ప్రార్థనలే, వచనాలనే ప్రార్థన పూర్వకంగా మనము రోజు చెప్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. మరి జపమాలలో దేని గురించి, ఎవరి గురించి మనం ధ్యానిస్తున్నాం? మన నుంచి వేరుగా ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులు చాలామంది అనుకునేది ఏమిటంటే, జపమాలలో మరియ తల్లిని మనము పూజిస్తున్నామని అనుకుంటుంటారు. లేదంటే జపమాల ద్వారా మరియ తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అని అంటుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా సత్యానికి జపమాలలో మనము ఎక్కువగా మరియ తల్లికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. జపమాలలో మనము 4 దేవరహస్యములను ధ్యానిస్తాం, లేకుంటే గుర్తు చేసుకొని ప్రార్థిస్తాం. ఇవే సంతోష దేవరహస్యములు, దుఃఖ దేవరహస్యములు, వెలుగు దేవరహస్యములు మరియు మహిమ దేవరహస్యములు. ఈ దేవరహస్యములలో అన్నిటిలో కూడా యేసు ప్రభువుని, తండ్రి దేవుని, పవిత్రాత్మ దేవుని వారు మనుషుల మధ్య మరియు మరియ తల్లి ద్వారా చేసిన ఆ అద్భుత కార్యాలను మనము యేసు ప్రభు యొక్క జీవితాన్ని విశేషంగా యేసు ప్రభు యొక్క జీవితాన్ని, మరణాన్ని, అతని సువార్త దినాలను, ఉత్థానమును, మహిమను మనము ధ్యానిస్తున్నాం. అంతేకాని ఎక్కువగా మనము మరియ తల్లి గురించే మనం ధ్యానిస్తున్నామనే అపోహ మనము ఉంచుకోకూడదు. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి రావటానికి ఒక పుణ్యాత్మురాలు, నిర్మలమైన, నిష్కలంకమైన స్త్రీ అవసరం ఉండేది. ఆ లోకంలో చూసినట్లయితే ఎవరు లేకపోయేసరికి మరియ తల్లికి మాత్రమే ఆ స్తోమత ఉంది, అర్హత ఉంది. దేవాది దేవుని యొక్క కుమారుడిని ఈ లోకానికి మనిషిగా రావటానికి
లేకుంటే మనిషిగా ఆ శరీరాన్ని ఇవ్వటానికి, పంచుకోవటానికి గర్భం ద్వారా మరియ తల్లి ఒక్కతే ఆ అర్హత కలిగి ఉంది. కాబట్టి దేవుడు మరియ తల్లిని ఎంచుకున్నాడు. అదే సందేశాన్ని ఈరోజు మనము సువార్తలో మనము విన్నాం. అందుకే దేవదూత కూడా, గాబ్రియేలు దేవదూత దేవమాత చెంతకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా అని సంబోధించింది, లేకుంటే వచనాలను, శుభవచనాలను తెలియపరిచింది. ఇది మామూలు వచనాలు కాదు, శుభవచనాలు, సంతోషకరమైన వచనాలు. దేవుడు ఒక మనిషి పట్ల, మరియ తల్లి పట్ల, మరియమ్మ పట్ల సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు. ఆ సంతోషాన్ని దూత ద్వారా తెలియపరుస్తున్నారు మాటలలో. మరి దేవుడే ఆమె పట్ల సంతోషాన్ని, ఆనందం చెందినప్పుడు మనుషులము మనము కూడా దేవునితో మనం ఏకమై ఉండాలని ఆశిస్తున్న మనము దేవుడితో, దేవదూతలతో కూడా ఆ మరియ తల్లి పట్ల సంతోషాన్ని, ఆమె జీవితం పట్ల, ఆమె జీవించిన జీవిత విధానాన్ని పట్ల మనము కూడా సంతోషాన్ని వెలిబుచ్చాలి. అదే మనము ప్రార్థన రూపంలో ఆనాడు గాబ్రియేలు దూత పలికిన ఆ శుభవచనాలనే మనము మరలా మంగళవార్త జపము ద్వారా మనము తెలియపరుస్తున్నాం. ఇదే జపమాలలో మనం చేసే, ఇదో కొత్తగా మనం ఏమి చెప్పడం లేదు, కానీ వచనాలని, సువార్త వచనాలనే మనము తెలియపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి జపమాల గురించి చాలామంది పునీతులు మరియు పాపుగారులు, పెద్ద పెద్ద జగద్గురువులు కూడా జపమాలను భక్తియుతంగా ప్రార్థించాలి అని ఎన్నోసార్లు ఎంతోమంది మనల్ని, క్రైస్తవ సంఘాన్ని, ఇతర సంఘస్థులను కూడా అర్థించారు. ఎందుకంటే జపమాల చూస్తానికి ఒక సాధారణమైన వస్తువులాగా ఉండవచ్చు, పరికరంలాగా ఉండవచ్చు, ఒక చైన్ గొలుసులాగా ఉండవచ్చు. పునీత మాన్ఫోర్ట్ డి గ్రెగర్ డి మాన్ఫోర్ట్ వారు చెప్పిన వాక్యమేమనగా, అది జపమాల ఒక సాధారణమైన గొలుసే, కానీ ఆ గొలుసు భూమిని, ఆకాశాన్ని జతపరచగల శక్తి కల గొలుసు అని, మాల అని తెలియపరిచారు. ఎవరినైనా సరే మనము బంధించాలి అంటే వాళ్ళతో పడతాం. అప్పుడు మనుషులు ఎలాంటి చలనం లేకుండా అక్కడ పడి ఉంటారు. లేకుంటే నదిలో, లేకుంటే వేరే ఒక ప్రదేశంలో ఒక కొండ నుంచి ఇంకొక కొండకు పోవాలంటే, ప్రస్తుతము కాలినడకన పోవాలంటే వంతెనలు మనము ఉపయోగిస్తాం, బ్రిడ్జీలను కడుతుంటాం. అలా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కాలినడకన పోవాలంటే, లేకుంటే రైలు ద్వారా, వాహనం ద్వారా మనము ప్రవేశించాలి అంటే ఈ యొక్క వంతెనలు, బ్రిడ్జీలను మనం ఉపయోగించుకుంటాం. అదేవిధంగా మనము ఈ భూమి నుంచి పరలోకానికి ప్రవేశించాలి అంటే ఒక సాధారణమైన, అనేకమైన, ప్రియమైన, దేవుడు అనుగ్రహించిన వరాలలో జపమాల కూడా ఒక అద్భుతమైన వంతెన, మాల అని, గొలుసు అని మనము తెలుసుకోవాలి. మరి పునీత జాన్ పాల్ గారు, అతను కూడా జపమాల మాత, లేకుంటే మరియ తల్లి పట్ల చాలా భయభక్తులు కలిగిన పాపుగా. అతను ప్రతిరోజు కూడా జపమాల చెప్పనిదే దినాన్ని ముగించేవారు కాదు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామందికి చాలా సమయం ఉంటుంది. ఆఫీసులకి, పనులకు వెళ్తున్నా దారిలో మనం చేసే ప్రయాణంలో జపమాల చెప్పుకోవచ్చు.
మరి చేసే పనుల్లో విరామం దొరికినప్పుడు జపమాల చెప్పుకోవచ్చు. మరి ఇంటికి వచ్చి పని ముగించుకొని ఇంటికి వచ్చిన కుటుంబ సమేతంగా జపమాల చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి అనుకూల సమయాన్ని మనము వ్యర్థము చేసుకోకుండా, ఏ పుస్తకాలు అవసరం లేదు, ఏ రాత అవసరం లేదు, లేకుంటే ఎక్కువగా జ్ఞాపక శక్తి అవసరం లేని జపము ఈ జపమాల. సాధారణమైన అద్భుతమైనది. ఈ జపమాలను మనము ప్రతినిత్యము చెప్పుకోవటానికి మనము చెప్పుకోవడం ద్వారా ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తుని యొక్క జీవితాన్ని మరొకసారి ధ్యానించుకుంటూ దేవుడికి, పితైన దేవుడికి తో మనము త్రియేక దేవునితో ఏకమైపోతున్నాం. అంతే. మరియ తల్లి మధ్యత్వం ద్వారా, లేకుంటే ప్రార్థన సహాయం ద్వారా ఆ తల్లితో ఆ త్రియేక దేవుని యొక్క మహిమలను మనము ధ్యానిస్తున్నాం. అంతకంటే మనకు ఇంకా గొప్ప భాగ్యము, ధ్యానించవలసిన ఈ విశ్వంలో దేవుని కంటే ఎక్కువగా ధ్యానించవలసిన విషయము ఇంకేముంటుంది మనకి? మరి పరిశుద్ధ రెండవ పాపు గారు కూడా ఈ యొక్క జపమాల గురించి అనేక విషయాలు తెలియపరుచున్నారు. అందుకే అతను వెలుగు దేవరహస్యము అనే ఒక దేవరహస్యాన్ని ఈ యొక్క ఇంతకు ముందు ఉన్న జపమాలలో చేర్చారు. దాన్ని 2000 సంవత్సరం నాడున చెత్తపరిచినట్టుగా తెలుస్తుంది. మరి అందుకోసమే అతన్ని జపమాల బాబు గారు, లేకుంటే మరియ తల్లి కుమారుడు అని కూడా పిలుస్తున్నారు. మరి అనేక మంది బాపుగారులే కాదు, పునీతులే కాదు, పుణ్యశ్రీలే కాదు, సాధారణమైన వ్యక్తులు కూడా ఎవరినైనా సరే 20 సంవత్సరాల క్రితము ఎక్కువగా చదువుకోనంటే 20 సంవత్సరాల క్రితము, ఇప్పుడు 60, 70, 80 సంవత్సరాల్లో ఉన్న వారిని అడిగినట్లయితే, క్రైస్తవ సోదరుని అడిగినట్లయితే, నువ్వు ఏం చేసేదానివి ఖాళీ సమయంలో అంటే జపమాల చెప్పే వాళ్ళను అని, పూజకు పోవటానికి లేకుంటే పూజలో పాల్గొనటానికి అవకాశం లేనప్పుడు వారు వాళ్ళ ఇళ్లలో కుటుంబ సమేతంగా వాళ్ళు చేసే జపమాల. దాని ద్వారా వారు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, దర్శనాలు కూడా పొందారని వారి సాక్ష్యాలే మనకు తెలియపరుస్తున్నాయి. మరి నా జీవితంలో కూడా బ్రదర్లమైన, ఫాదర్లమైన, సిస్టర్లైనా అందరము కూడా జపమాల జపించనిదే మేము ఆ దినాన్ని ముగియం. ఎందుకంటే జపమాల మరియ తల్లి ద్వారా, ఆ జపమాల ధ్యానించడం ద్వారా మనము ఎన్నో దీవెనలు కూడా లేకుంటే మరియ తల్లి ద్వారా సహాయాన్ని కూడా మనం పొందగలము. మరి మనమందరము కూడా తీసుకోవలసిన నిర్ణయము జపమాలను ప్రతిరోజు కూడా ధ్యానించడానికి, చెప్పటానికి సమయాన్ని కేటాయించాలి. వ్యక్తిగతంగా మరియు కుటుంబ సమేతంగా. ఎందుకంటే ఆ పూసలు మామూలుగానే ఉండవచ్చు, కానీ చాలా అద్భుత పూసలు ఇవి. ఇగో అద్భుతం జరుగుతుంది దీని ద్వారా అని ఎవరైనా చెప్తే, ఆ పని చేయటానికి, చమత్కారం జరుగుతుంది దీని ద్వారా అని ఎవరైనా చెప్తే, ఆ పని చేయటానికి, ఆ కార్యాన్ని చేయటానికి, ఆ మంత్రాన్ని జపించటానికి మనం వెనుకాడం. మరి ఈ యొక్క చిన్న జపమాల, సాధారణమైన మాలను చెప్పడం ద్వారా మనము కూడా దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుని సహాయాన్ని, దీవెనలు ప్రతినిత్యము పొందవచ్చు. ఇప్పుడే కాదు, ఈ భూమి మీద మనం జీవితాన్ని ముగిసిన తర్వాత తర్వాత కూడా సహాయాన్ని మనము తీసుకోలేము. కనుక ఆ దేవతల్లి ఆ సహాయాన్ని మనకు తప్పక అందజేస్తుందనే విశ్వాసంతో మనము జపమాలను ధ్యానించాలి, ప్రార్థించాలి. పరిశుద్ధ జపమాల మన కోసం మాత అయిన మరియ తల్లి మన కోసం నిత్యం ప్రార్థిస్తున్న తల్లి. ఆ తల్లితో పాటు మనము కూడా ఆ దేవుణ్ణి ధ్యానించుకుంటూ, దేవుని క్రీస్తు ప్రభుని యొక్క జీవితాన్ని, మరి శిలువ పాటలను, ఉత్థానాన్ని కూడా ప్రతినిత్యము ధ్యానించుకుంటూ
అతను ఆ యేసు ప్రభువు ఆ శిలువ ద్వారా, మరణము ద్వారా మరియు ఉత్థానము ద్వారా అందించిన ఆ కృపలను మన జీవితాల్లో, మన హృదయాల్లో నిత్యము మనము ముద్రించుకుంటూ నిత్యం పొందుటకు మనం ప్రయత్నిస్తాం. ఆమేన్. Yours as we stand at the table you said, yours as we eat the bread our hearts can forget. We are the signs of your life with us yet. We are yours, we are yours. Take our bread, we ask you, take our hearts. We love you, take our lives. Oh Father, we are yours. We are yours. Your holy people stand washed in your blood. Spirit filled yet hungry, we are with your food. For though we have brought ourselves to you, we are yours, we are yours. Take our bread, we ask you, take our hearts. We love you, take our lives. Oh Father, we are yours, we are yours. Take our bread, we ask you, take our hearts. We love you, take our lives. Oh Father, we are yours, we are yours. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగమట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము నీకు అర్పించుకొనుదుముగాక. తద్వారా నీ జనితైక కుమారుని పరమరహస్యములను సన్మానించుచున్న మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపజేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటివో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడను నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయి అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థించుచు
మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా దళాలకు సర్వేశ్వరుడు పవిత్రులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిన్నవి ఉన్నతమున హోసాన ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు పొందుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనకు తాను ఇష్ట్రపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ ఉత్థానము చాటెదము, నీ మరణమునకు వేంచెందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా ఎంచినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జోజి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియగు పరిశుద్ధ జపమాల అయిన మరియమాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుంటుంది. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని యొక్క దివ్య గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు
మరియ తల్లి జనతైక కుమారుడు ఈ యొక్క విందులో పాలు పంచుకొనుటకు ఆహ్వానింపబడ్డ వారందరూ ధన్యులు. ప్రభువా, మేము నీ యొద్ద ప్రవేశించటకు పాత్రులము కాదు. నీ ఒక్క మాట పలికిన నేను ఆశీర్వదించున్నాను. Amen. Soul of Christ, sanctify me. Body of Christ, save me. Blood of Christ, inebriate me. Water from the side of Christ, wash me. Passion of Christ, strengthen me. O good Jesus, hear me. Within your sacred wounds, hide me. Permit me never to be separated from you. From the malignant enemy, defend me. At the hour of my death, call me and bid me come to you, that with your saints I may praise you forever and ever. Amen. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనుదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ప్రార్థించుదము. ప్రభుడవైన ఓ దేవా, ఈ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణోత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలో భాగస్థులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు. మాతా మరియా తూ హై రాణి, మాతా మరియా తూ హై రాణి, तू ही है जग की सहाय,